చిత్తూరు జిల్లా కుప్పం మండలం పరమసముద్రంలోని పురాతన చరిత్ర గల శ్రీ వేట వెంకటేశ్వర స్వామి కొండ సమీపంలో పెరటాశ్వి నెల సందర్భంగా అక్టోబర్ 4వ తేదీ శ్రీవారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్ కంచెల శ్రీకాంత్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు సహకారంతో కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కుప్పంకి హంద్రీడివా కాలువ ద్వారా కృష్ణా జలాల్లో సైతం జిల్లాల్లో కూడా రావడంతో ఈ కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులు జిల్లాల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బెటరాయ స్వామిని దర్శించుకునే అవకాశం ముఖ్యమంత్రి కల్పించారని ఎమ్మెల్సీ తెలిపారు. యొక్క ఉత్సవాలు మనకి అక్టోబర్ 4వ తారీఖున శనివారం రోజు చేయబోతున్నాం. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరుపుతున్నాం. ఇక్కడ అందరూ ఒక కమిటీగా ఏర్పడి భక్తాదులందరూ కలిసి కులాలకి మతాలకి పార్టీలకి అన్నిటికీ అతీతంగా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని సంవత్సరాల కొద్దీ అన్నదానంతో చంద్రబాబు నాయుడు గారి పేరు మీద అన్నదానం జరుపుతూ, అలాగే ఇప్పుడు గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అక్కడ కొండ మీద ఏ విధంగా అయితే కళ్యాణం వెంకటేశ్వర స్వామికి జరుగుతుందో అదే విధంగా అక్కడ పూజారులందరూ వచ్చి ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది. కావున భక్తాదులందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు బెటరాయ స్వామి యొక్క దర్శనం చేసుకోవటం, తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ ఆశీస్సులన్నీ పొందాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇంకొక అద్భుతమైన విశేషం ఏంటంటే, ఇక్కడ కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ జలాలని అక్కడ శ్రీశైలం శివయ్య మల్లన్న దగ్గర నుంచి ఇక్కడ కృష్ణమ్మ తల్లిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హంద్రీనీవా కాలువ ద్వారా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ దగ్గరలో ఉన్న మన హంద్రీనీవా కాలువ దగ్గర ఆ రోజు కృష్ణమ్మ జలాల్లో స్నానం చేసి భక్తాదులందరూ కూడా బేట్ర వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ విశేషంగా తరలి రావడంతో పాటు కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిగేదానికి కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో గత సంవత్సరంలో ఈ పాల్గొన్న భక్తాదులకి అట్లాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కమిటీ సభ్యులకి అందరికీ పేరు పేరున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి తరఫున మేమందరం మిమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని తెలియజేసుకుంటున్నాం. జై గోవింద. బెటరాయ స్వామి అర్చకులం మేము. ఈ కొండ మీద ఒక ప్రత్యేకం, వెంకటేశ్వర స్వామి విల్లును ధరించింటాడు, అంటే కోదండము ధరించింటాడు. ఆయన వేటకై వచ్చి ఇక్కడ స్వేద తీర్చుకున్నారు కాబట్టి వేట వెంకటేశ్వరుడు అనేది అని చెప్తారు. కాబట్టి మొదలు బెటరాయ స్వామిని పేరు రావడానికి కారణం ఏమంటే, ఈ కర్ణాటక రాజ్యము శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యంలో ఇక్కడంతా కన్నడ ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. బేటే అంటే వేట అని అర్థము. ఆ బేటకి బందరాయరు అనేదాన్ని బేటరాయ అనేటువంటి కంటిన్యూ అయింది. మనము మన భారతదేశంలో ఎక్కడానో వెంకటేశ్వర స్వామికి శంకుచక్రధారి వరద అభయ హస్తాలతోనే ఉంటాడు, కానీ ధనుస్సు ఎక్కడా ధరించండు. ఇక్కడ ప్రత్యేకమైన ధనుర్బాణాలని ధరించిండేటువంటి వెంకటేశ్వరుడు ఇక్కడ బెటరాయ స్వామి కొండలో మాత్రమే కనిపిస్తాడనమాట. అందరూ నమస్కారము. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు భక్తాదులందరూ కూడా అక్టోబర్ 4 3వ శనివారం పెరటా శనివారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుపుతారు. అందరూ విచ్చేసి స్వామి యొక్క కృపకు పాత్రలయ్యి తీర్థ ప్రసాదాలు గ్రహించి అందరికీ లోక కళ్యాణం, ఆ స్వామి యొక్క ఆశీస్సులు